హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పీవీఆర్. చాలామంది స్టూడెంట్స్కి వచ్చే సందేహం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ జావా, పైథాన్, సి షార్ప్ లాంటివి ఆన్లైన్లో నేర్చుకోవచ్చా లేదా ఆఫ్లైన్లోనే నేర్చుకుంటే బెటర్? సో చాలామందికి ఈ సందేహం వస్తుంది. మా ఇన్స్టిట్యూట్ కూడా చాలామంది ఫోన్ చేసి అడిగేది, సార్ ఆన్లైన్లో మీ కోర్స్ ఉందా? మీ వీడియోస్ చూసాను, ప్రోగ్రామింగ్ అంటే మాకు చాలా ప్యాషన్ ఉంది, బట్ ఆన్లైన్లో నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు. చాలామంది ఈ కరోనా బ్యాచ్లో 10th, ఇంటర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ ఎనీ కోర్స్ మీరు ఏదో ఇయర్లో ఈ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ అనేది మీరు అందరూ రుచి చూసుంటారు. సో ఒకసారి చెప్పండి, ఆన్లైన్లో మీరు నేర్చుకోవడం ద్వారా మీకు నాలెడ్జ్ వచ్చిందా? నో. 100% రాదని నేను చెప్పలేను, కానీ 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్లైన్లో చదవడం వల్ల వీళ్ళకి ఫౌండేషన్ కానీ, బేసిక్స్ కానీ, స్కిల్ కానీ లేదు. సో గవర్నమెంట్ కూడా ఆ ఇయర్ 10th, ఇంటర్ ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ వాళ్ళని పాస్ చేయడం జరిగింది. ద థింగ్ ఈజ్ దట్ మీకు ఫౌండేషన్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ద సేమ్ సినారియో విల్ హ్యాపెన్ ఇఫ్ యూ గో త్రూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, సి షార్ప్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎందుకు చెప్తున్నానంటే ప్రోగ్రామింగ్ అనేది లైక్ మ్యాథమెటిక్స్. అంటే లెక్చరర్ బోర్డు మీద లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి ఉన్న రిలేషన్ ఏంటి, సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ ఎలా రాస్తే లాజికల్గా మీకు ఆన్సర్ వస్తుంది అనేది మీ మ్యాథమెటిక్స్ స్టెప్ బై స్టెప్ బోర్డు మీద స్కూల్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ మీ లెక్చరర్స్ చెప్తారు. అలాంటిదే ఈ ప్రోగ్రామింగ్ కూడా. సో ఫస్ట్ స్టేట్మెంట్కి, సెకండ్ స్టేట్మెంట్కి, ఫైనల్గా అవుట్పుట్ కోసం మనం ఏ లాజిక్ ఫాలో అవుతూ రాస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి ప్రోగ్రామింగ్ని ఆన్లైన్ కోర్స్ కనుక నేను చెప్తే సిస్టమ్ మీద ప్రోగ్రామ్ టైప్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ క్లారిటీ ఉండదు. చాలామంది స్టూడెంట్స్కి ఆన్లైన్లో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా, లేకపోతే మీరు వినకపోయినా, మీకు ఏదైనా వర్క్ ఉన్నా, మీకు బోర్ కొట్టినా దాన్ని ఆఫ్ చేస్తారు. సో ఏమవుతుందంటే ఈరోజు ఒక టాపిక్ పర్ఫెక్షన్ లేకుండా నెక్స్ట్ డే టాపిక్కి కంటిన్యూటీ ఉండదు. సో డెఫినెట్గా 3-4 days ఆన్లైన్ కోర్స్ చెప్పినప్పుడు, నేను ఇంతకుముందు కొంత ఆన్లైన్ కోర్స్ చెప్పాను, నేను ఫేస్ చేసిన అనుభవంతో ఏం చెప్తానంటే 2-3 days కొన్ని కాన్సెప్ట్స్ ఆబ్సెంట్ అవుతారు, వాళ్ళకున్న పని వల్ల కానీ, హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ. సో 4th day ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కంటిన్యూటీ లేనప్పుడు ఖచ్చితంగా అర్థం కాదు. సో ఆ తర్వాత 3-4 days ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి అయ్యో మనకు అర్థం కావట్లేదు అనుకుని డ్రాప్ అయిపోతారు. సో ఆన్లైన్లో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్, ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, లాజిక్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందా లేదా చూసే ఛాన్స్ మాకు ఉండదు. అంటే ఆల్మోస్ట్ నేను 30 years నుంచి ఆఫ్లైన్లోనే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి మీకు అర్థమైందా, అర్థం కాలేదా, మీరు డౌట్గా ఫేస్ పెట్టారని తెలిసి నేను మళ్ళీ 2-3 సార్లు అడగడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కూడా 1-2 సార్లు అర్థమైందా అని అడిగితే అప్పుడు నాకు అర్థం కాలేదని చెప్తారు. సో ప్రతిసారి మీకు అర్థమైందే లేదా అడిగి చెప్పడం అనేది చాలా కష్టం. ఆన్లైన్లో అది చాలా ఇంపాసిబుల్. కాబట్టి ఆఫ్లైన్లో కనుక ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే డెఫినెట్లీ ఐ మేక్ యూ 100% ద బెస్ట్ ప్రోగ్రామర్. ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా సింటాక్స్ స్టేట్మెంట్స్ చెప్తూ ఏ లాజిక్ ప్రకారం ప్రోగ్రామ్స్ మీరు రాస్తున్నారు. నెక్స్ట్, ఒక పర్టికులర్ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, అందరూ ఒకే రకంగా లాజికల్తో ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ లాజిక్స్, డిఫరెంట్ మైండ్ సెట్తో ప్రోగ్రామ్ రాస్తే ప్రతి ఒక్కళ్ళ ప్రోగ్రామ్ నేను చెక్ చేస్తూ ఎవరి ప్రోగ్రామ్ అయినా అది కరెక్టా, అక్కడ ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే కేవలం నేను మా పీవీఆర్ కోడింగ్ అకాడమీలో 25-30 స్టూడెంట్స్ పర్ బ్యాచ్. మా దగ్గర లిమిటెడ్ స్ట్రెంత్తో ఎందుకు తీసుకుంటామంటే బికాజ్ ఐ వాంట్ టు మేక్ ఎవ్రీబడి టు బి పర్ఫెక్ట్ ఇన్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవి నేను చెప్పడం కోసం చూడట్లేదు, మీకు ఎంతవరకు అర్థమైందని ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్స్ ఏదైనా కానీ ఫస్ట్ నేను ఎంత బాగా చెప్తున్నాను ఇంపార్టెంట్ కాదు, మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మీరు ఓన్గా కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతవరకు మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాస్తున్నారు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే మా పీవీఆర్ కోడింగ్ అకాడమీలో 1-to-1 అని చెప్పడమే కాదు, ద లిమిటెడ్ స్ట్రెంత్ మ్యాక్సిమం 30 కన్నా ఎక్కువ స్ట్రెంత్ వస్తే ఐ ఫార్మ్ అనదర్ బ్యాచ్. సో ఈ కాన్సెప్ట్స్లో డెఫినెట్గా ప్రోగ్రామింగ్ వస్తుంది. ఎందుకు రాదు? మీకు ప్రోగ్రామింగ్ అంటే భయం, ఎందుకంటే ఆల్రెడీ మీరు విన్నప్పుడు మీకు అర్థం కాలేదు, మీ ఫ్రెండ్స్ చెప్తుంటారు ప్రోగ్రామింగ్ చాలా కష్టం, అందులో ఎస్పెషల్లీ పైథాన్ ఈజీ, జావా కష్టం. ఈ ఫోబియాస్ అని వదిలేసి ఒకసారి మా దగ్గర డెమోకి అటెండ్ అవ్వండి. డెమో ఫాలోడ్ బై 3 ఫ్రీ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ క్లాస్ ఇస్తాం. అంటే బేసిక్ అని ఒక ఇంటర్ప్రిటర్ ద్వారా ప్రోగ్రామింగ్ స్కూల్ స్టూడెంట్సే రాయగలుగుతారు. అటువంటి ప్రోగ్రామింగ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ 3 daysలో మీ స్కిల్ ఏంటి, మీరు ప్రోగ్రామింగ్ ఫిట్ అవుతారా లేదా, ఏ విధంగా మీ స్కిల్ సెట్ పెంచుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే సజెషన్స్ ఇస్తూ మీ మైండ్ సెట్కి సూట్ అయ్యే జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వాట్ యూ వాంట్ టు లెర్న్ మేము సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే
ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయకండి దయచేసి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ, అంటే మీరు ఆస్ట్రేలియాలోనో, యూఎస్లోనో, దుబాయ్లోనో ఉంటే మీకు మంచి ట్రైనర్ దొరకలేనప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర ఆన్లైన్లో కోర్సు వినడం అనేది సహజం. బట్ మీరు వైజాగ్లోనో, కడపలోనో, లేకపోతే ఆదిలాబాద్లో నుండి సార్ మాకు ఆన్లైన్ కోర్సు రావాలి, మేము రాలేమంటే ఇది పెద్ద దూరమేం కాదు, హైదరాబాద్ ఆర్ బెంగళూరు అనేవి, రైట్? ఇంకా ఇంత ఏంటంటే ఉప్పల్లో లేకపోతే బిహెచ్ఏలో సార్ మేము రాలేము ఇన్స్టిట్యూట్కి, దూరం అంటే ఏంటి దూరం, అది లోకల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ అనేది డైలీ. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు అంత కష్టపడి హైదరాబాద్లో జర్నీ 1.5 hours చేసినా కూడా మీకు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ నుంచి డైలీ 2 to 2.5 hours క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే 2.5 hours క్లాసే కాకుండా చెప్పిన కాన్సెప్ట్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ఎలా రాస్తున్నారు అన్నప్పుడు మీకు తెలియకుండానే 2 to 2.5 hours టైం గడిచిపోతుంది. సో ఆ విధంగా ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ప్రతిరోజు పర్ఫెక్ట్గా ప్రోగ్రామ్ రాయగలిగితే మీరు కష్టపడి వచ్చినందుకు 2 to 2.5 hours కోర్స్ నేర్చుకుంటే డెఫినెట్గా విల్ బికమ్ ఏ గ్రేట్ ప్రోగ్రామర్. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ డిఫరెన్స్ ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? యూట్యూబ్ వీడియోలు చూసి సైకిల్ నేర్చుకోలేదు. అదేవిధంగా మీరు ఫిజికల్గా సైకిల్ ఎక్కి 1-2 సార్లు కింద పడిన తర్వాత బ్యాలెన్సింగ్ చేయడం వచ్చి మీరు ఓన్గా ఎలా నేర్చుకోవాలనేది ప్రాక్టికల్గా తెలుసుకున్నారు. సో స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఆర్ డ్రైవింగ్ లైక్ కార్, బైక్స్, సైకిల్ లాంటివి మీరు ఫిజికల్గా ఒకసారి డ్రైవ్ చేస్తేనే తెలుస్తుంది. మీరు వీడియోస్లో చూసి నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. సో ఖచ్చితంగా ఫిజికల్గా మీరు వర్క్ చేస్తే 20-25 డేస్లో పర్ఫెక్షన్ వస్తుంది. మ్యాథమెటిక్స్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ బైహార్ట్ చేయకూడదు. ఎందుకంటే లెక్చరర్ ఎలా రాస్తున్నారు, ట్రైనర్ ఎలా రాస్తున్నారు అని చూస్తూ దాన్ని మీరు ఫాలో అవుతూ మీ ఓన్ వేలో మీరు చేయగలిగితే పర్ఫెక్ట్గా ప్రోగ్రామింగ్ వస్తుంది. సో ఆన్లైన్లో మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ మీరు రాస్తున్నారా, లేదా మీరు వేరే వెబ్సైట్లో చూసి రాస్తున్నారా, మేము హోంవర్క్ ఇస్తే, లేదా ChatGPTలో ప్రోగ్రామ్ చేసి మీరు మాకు పంపిస్తున్నారో తెలియదు. సో ఫిజికల్గా ఇక్కడైతే మీకు ఎక్కడ అర్థం కాలేదనేది మేము చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మేము 25 to 30 members మాత్రమే నేను బ్యాచ్లో తీసుకుంటున్నాను, రైట్? సో మీకు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది. ఆన్లైన్లో మీరు ఏదైనా వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు మీరు ఆన్లైన్లో వినొచ్చు, లేదా అక్కడ 1000-2000 members ఉన్నా కూడా మీరు జస్ట్ మీ చెవులే పని చేస్తాయి, మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు బ్రెయిన్తో. బట్ ప్రోగ్రామింగ్ అనేది అలా కాదు. ఖచ్చితంగా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ రాస్తున్నారు లెక్చరర్ ఆర్ ట్రైనర్, మనం ఎందుకు నెక్స్ట్ స్టెప్ రాయాలి, ఈ స్టెప్కి నెక్స్ట్ స్టెప్ లింక్ ఏంటి, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మెమరీలో ఏం జరుగుతుంది, కంపైలర్లో ఏం జరుగుతుంది, ఎందుకు రాస్తున్నాం, వాట్ ఈస్ అవుట్పుట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఇవన్నీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినంత క్లారిటీగా సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తే కాదు. సో వేరే సబ్జెక్ట్స్ అంటారా, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డెవాప్స్, అలాంటివి మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ రిగార్డింగ్ జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ డెఫినెట్గా మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి, రైట్? So this is the only suggestion I want to give for the students and also parents. Thank you.